మీ కుటుంబాల్లో తప్పనిసరిగా ఉదయాన్నే వేకువజాము ప్రార్థనలు జరగాలి. మీ ఇండ్లలో ప్రతిరోజు సాయంకాలం మీ కుటుంబ సమేతంగా కూర్చొని కుటుంబ ప్రార్థన జరగాలి. ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవ కుటుంబంగా మినిమం ఈ ప్రార్థనలు మీ ఇంట్లో జరగాలి. అరగంట గంట మీ ఇంట్లో స్తుతి ప్రార్థన జరగాలి. ప్రతిరోజు ఉదయం సాయంకాలం జరగాలి. ఏ ఇంట్లో అయితే యేసు క్రీస్తు యొక్క నామస్మరణం మారు మ్రోగుతుందో దయ్యపు శక్తులకు చోటుండదు అక్కడ, అసమాధానానికి చోటుండదు అక్కడ, అనారోగ్యానికి చోటుండదు అక్కడ. దీవెన ఆశీర్వాదం నిలిచి ఉంటుంది ఆ ఇంట్లో. ఎంతమంది ఉదయ సంధ్యలు మీ ఇంట్లో దేవునికి స్తోత్ర ప్రార్థనలు చేస్తున్నారు? కీర్తనలు పాడుతున్నారా? వాక్యాన్ని చదువుతున్నారా? కుటుంబ సమేతంగా ప్రార్థన చేస్తున్నారా?